నమస్తే, వెల్కమ్ టు ద డిబేట్. నేను లహరి. ముందుగా జగన్ రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య అనే వృద్ధుడు ప్రాణాలు పోవడంపై ఇప్పుడు వాడివేడి చర్చ జరుగుతోంది. అసలు సింగయ్య ప్రాణాలు పోవడానికి కారణమేంటనే వాదన మొదలైంది. పోలీసుల అనుమతి లేకపోయినా భారీగా వాహనాలు ఎందుకు తెచ్చారు, వేల మందిని ఎందుకు రప్పించారు అనే ప్రశ్నలు వస్తున్నాయి. అసలు జగన్ కారు కింద పడిపోయి సింగయ్య ప్రాణాపాయంలో ఉంటే కనీసం మానవత్వం లేకుండా రోడ్డు పక్కన ఎలా వదిలేసి వెళ్లారు, వెంటనే ఎందుకు ఆసుపత్రికి తీసుకువెళ్లలేదు అనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. అసలు కారు కింద ఓ వ్యక్తి పడినట్లు జగన్ కు తెలియదా, లేదంటే అంతా తెలిసే సింగయ్య కుటుంబానికి 10 లక్షల సాయం అందించి చేసిన పాపాన్ని కడిగేసుకున్నారా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే ఇవాల్టి డిబేట్ లోని అంశం. డిబేట్ లో పాల్గొనేందుకు మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ కోటేశ్వరరావు గారు. నమస్తే సార్. అలాగే టీడీపీ నుంచి విజయ్ కుమార్ గారు కూడా ఉన్నారు. నమస్తే సార్. ఫస్ట్ మనం అనలిస్ట్ కోటేశ్వరరావు గారితో స్టార్ట్ చేద్దాం. సార్, ముందుగా వెల్కమ్ సార్. మనం చూసినట్లయితే ఇంతకు ముందు జగన్ పర్యటనలో ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, హాస్పిటల్ కి వెళ్లాడు, అనంతరం ఆయన మృతి చెందాడు. బట్ దీనికి సంబంధించి పోలీసులు కావచ్చు, ఎస్పీ సతీష్ కూడా ఒక నివేదిక అయితే ఇచ్చారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడం వల్లే ఇతను మృతి చెందాడు అని. మరి తాజాగా ఓ విజువల్ కూడా బయటకు వచ్చింది. ఏకంగా జగన్ ఉన్న కారు కిందే ఆ సింగయ్య అనే వ్యక్తి పడి మృతి చెందాడు. మరి ఇప్పటి వరకు కూడా ఎటువంటి రెస్పాండ్ లేదు మాజీ సీఎం దగ్గర నుంచి. సో ఈ ఘటన గురించి మీరేమంటారు? అసలు పోలీసుల వైఫల్యం కూడా ఇందులో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సో మీ అనలైసిస్ ప్రకారం అసలు ఈ ఘటన వెనుక ముందుగానే ఏదైనా రాజకీయ కోణం దాగుందంటారా? ఇది ఒక ప్రమాదం. ఆ ప్రమాదం వెనకాల ఆ ప్రమాదానికి కారణం ఏ వెహికల్ అన్నది పోలీసులు వెంటనే స్పష్టంగా ప్రకటించారు. ఆ తర్వాత మళ్ళా 3 రోజుల తర్వాత ఆ వాహనం జగన్ ప్రయాణిస్తున్నటువంటి వాహనమే అనేటువంటి పేరుతోటి ఒక వీడియో హల్చల్ చేస్తా ఉంది. ఇక్కడ ఈ వీడియో చూసినప్పుడు లేకపోతే పోలీసులు ఆ విధంగా ముందు ఎందుకు ప్రకటించారు, లేదు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి వాహనమే కనుక అని చెప్పేసి మళ్ళా పోలీసులు నిర్ధారించుకున్నట్లయితే మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమన్నా కేసు నమోదు చేశారా? ఇప్పటి వరకు అయితే కేసు నమోదు చేసినట్టు అక్కడ మనకైతే వార్తలు లేవు. మరి తెలుగుదేశం మిత్రుడు చెప్పాలి. వాళ్ళు నమోదు చేయకపోతే ఎందుకు నమోదు చేయలేదు, అదేమన్నా ఫేక్ వీడియోనా? ఇట్లా అనేకమైనటువంటి అనుమానాలు తలెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏమైనప్పటికీ జగన్ కాన్వాయ్ లో వాహనం జగన్ది కాకపోయినా లేకపోతే ఇంకొకరిదైనా కానీ ఆ విధంగా పక్కన పడేసి పోయారని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ అది కూడా నిజమయ్యేట్లయితే మరి జగన్ తో పాటు కొంతమంది పోలీసులు అయినా ఉంటారు కదా, వాళ్ళేం చేశారు? వాళ్ళేమి వాళ్ళ అధికారులకి వాళ్ళేమి సమాచారం ఇచ్చారు? ఇట్లా ఒక వ్యక్తి పడిపోయాడు వాహనానికి తగిలి, అతన్ని పక్కన పడేసి మేము వెళ్ళిపోతున్నాము, మీరైనా కనీసం రక్షించండి అని చెప్పేసి మరి ఆ పోలీసులైనా తమ ఉన్నతాధికారులకు ఏమన్నా సమాచారం ఇచ్చారా? ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందుకని దానికి సమాధానం చెప్పాల్సినటువంటి వాళ్ళు పోలీసు అధికారులే. మరి వాళ్ళు ఏం చెప్పారనేటువంటిది ప్రశ్న. ఎస్ సార్, మరి ఇది ఏ కోణంలో విచారించే అవకాశం కనిపిస్తుంది అంటారు? ఎందుకంటే ఏ పొలిటీషియన్ పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా పోలీసులు ముందుగానే ఆంక్షలు విధిస్తూ ఉంటారు, మీరు ఖచ్చితంగా ఇవి పాటించాల్సిందే అంటూ చెప్తూ ఉంటారు. బట్ ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా మాజీ సీఎం జగన్ ఏ పర్యటనకి వెళ్ళినా కూడా ఆంక్షలను ఆయన అన్యక్రాంతం చేస్తూ వస్తున్నారు. ఏ ఒక్కటి కూడా పాటించరు. ఇప్పుడు కూడా జన సమీకరణ చెయ్యొద్దు అని కూడా ముందుగానే ఆంక్షలు విధించినప్పటికీ కూడా చాలా జన సమీకరణ అయితే జరిగింది. ఓ నిండు ప్రాణం బలైపోయింది. మరి నెక్స్ట్ ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఎటువైపు దారి తీయబోతోంది ఈ అంశం? లేదా మరొకరు కావచ్చు, ఎవరైనా కానీ పోలీసులు ఇచ్చినటువంటి పర్మిషన్ లేదా విధించినటువంటి ఆంక్షలకు భిన్నంగా వ్యవహరించినప్పుడు లేదా ఇటువంటి ప్రమాదాలు జరిగి కారణమైనప్పుడు పోలీసులు కేసు నమోదు చేయాలి. మరి ఇంతవరకు ఆంక్షలను ఉల్లంఘించి ఎక్కువ మంది జనాన్ని లేదా ఎక్కువ వాహనాలని జగన్ తన వెంట తీసుకెళ్లినందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకని ఇంతవరకు కేసు నమోదు చేయలేదు? దీని వెనకాల ఉన్నటువంటి కారణం ఏమిటనేటువంటిది పోలీసు అధికారులు చెప్పాలి. లేకపోతే అధికార పక్షమైనటువంటి తెలుగుదేశం, జనసేన
బీజేపీ, ఈ మూడు పార్టీలు దాని మీద చెప్పాలి. జనం కోరుతున్నది అదే. జనానికి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారి మీద నిజంగా అతని వాహనమే తగిలితే ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఒకటి. రెండోది, రెంటపాడులో కావచ్చు, పొదిల్లో కావచ్చు, లేదా మరొక చోట కావచ్చు, పర్యటనకు వెళ్ళినప్పుడు పోలీసుల యొక్క అనుమతిని నిరాకరించి, ధిక్కరించి ఆ విధంగా వ్యవహరించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకని కేసు నమోదు చేయట్లేదు? కనీసం నోటీసులు ఇచ్చి సంజాయిషి ఎందుకు కోరట్లేదు అనేది ప్రశ్న. రైట్ సార్, మనతో పాటు టీడీపీ నుంచి విజయ్ కుమార్ గారు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్, విజయ్ కుమార్ గారు. ఎస్ సార్, ముందుగానే మీరు జగన్ పర్యటనకు వెళ్లే ముందుగానే విజయ్ కిరణ్ గారు జగన్ పర్యటనకు వెళ్లే ముందుగానే పోలీసులు అయితే కొన్ని ఆంక్షలు అయితే విధించారు. మరి ఎందుకు పోలీసులు విఫలమయ్యారు? అసలు ఎక్కడ పోలీసులు విఫలమయ్యారంటారు? ముందుగా మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు పోలీసుల వైఫల్యం అంటే ఇక్కడ ఏమైందంటే అండి, ముందరే పోలీసులు చెప్పారు క్లియర్గా, మీరు నిజంగా ఓదార్పు చేయదలుచుకుంటే ఇన్ని 3 వెహికల్స్ తీసుకెళ్ళండి, 100 మంది మించకుండా వెళ్ళండి, తద్వారా ఎటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కానీ లేదు వేరే విధమైన ఇబ్బంది కూడా కలగకుండా ఉండాలనేటువంటి కొన్ని సూచనలు చేశారు. సహజంగా వైసీపీకి ఉండేటువంటి సహజ సిద్ధంగా వచ్చిన లక్షణం ఏంటంటే పోలీసుల మాట కానీ చట్టం మాట కానీ వినకుండా వాళ్ళ బల ప్రదర్శన చేసుకుంటూ రాజకీయ యాత్ర చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వేల మందిని సమీకరణ చేశారు. గుంటూరు నుంచి అక్కడ వరకు ఉమ్మడి జిల్లాలను కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా వేల మందిని సమీకరించి ఆ బల ప్రదర్శన, ఎందుకంటే ప్రభుత్వం పైన వస్తున్నటువంటి పాజిటివ్ అట్మాస్ఫియర్ని ఇప్పుడు అమ్మకు వందనం కానివ్వండి, వీటన్నిటిని కూడా తల్లికి వందనం కానీ ఇటువంటి అన్ని చేస్తా ఉన్నారు. ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలా, రాష్ట్రంలో మరి ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలనేటువంటిది ప్రధానమైన అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే బయట నుంచి పెట్టుబడులు అంటే గతంలో చూసాం, 5 సంవత్సరాల పరిపాలన చంద్రబాబు గారి పరిపాలన వచ్చినటువంటి పెట్టుబడులు మొత్తానికి కూడా జగన్ గారి 5 సంవత్సరాల్లో ఇక్కడ నుంచి పారిపోయి కొత్తవి రాకుండా అనేకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రానికి కలిగించినటువంటి పరిస్థితి అందరం కూడా చూసాం. ఇప్పుడు సహజంగా ఇప్పుడు ఏమంటారు, అదే ఖచ్చితంగా పోలీసులు ఖచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్పి ఏమన్నా ఆంక్షలు విధిస్తేనేమో మీరు రాజకీయంగా మా గొంతు నొక్కుతున్నారంటారు. మీరు వెళ్ళిరండి, వెళ్ళేటప్పుడు మేము మీకు కావాల్సినటువంటి సదుపాయాలు కల్పిస్తాము, సెక్యూరిటీ ఇస్తాము, కొంతమందితోనే వెళ్ళండి అని చెప్తేనేమో దాన్ని రాజకీయంగా వాడుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చూడండి క్లియర్గా ఆ వీడియో నా దగ్గర కూడా ఉంది, మీరు అది చూపిస్తారనుకున్నాను, మీకు అది చూపిస్తాను. ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమైపోతా ఉంది ఏ విధంగా జరిగింది, ఎవరి బండి మీద కనపడుతుందా మేడం? ఇప్పుడు క్లియర్ కట్ గా ఆ వెహికల్ జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్, ఎదురున్న మనుషులు కూడా ఆపండి అని చెప్తా ఉన్నారు. సహజంగా మనుషులు అనే వాళ్ళం ఎవరైనా సరే మన వెహికల్ కింద మనుషులే కాదండి, చిన్న ఏదన్నా కుక్కో పిల్లో లేకపోతే ఇంకేదన్నా జంతువు పడినా కానీ మనం వెంటనే బండి ఆపి అది ఎలా ఉంది ఏంటి అనేటువంటి చూసి ఒకవేళ ఏదైనా ఇబ్బందికర పరిస్థితి దాన్ని పక్కకి తీసి, అంటే మనుషులు మానవత్వం ఉండేవాళ్ళు ఎవరైనా సరే దాన్ని పర్స్యూ చేస్తారు. అటువంటిది ఏమీ లేకుండా తీసుకెళ్లి పక్కన పడేస్తే మళ్ళీ ఆ పోలీసులే తీసుకొని వెళ్ళి అతన్ని హాస్పిటల్లో చేర్పించినటువంటి పరిస్థితి. ఇక్కడ పోలీసులు కూడా నాకు అర్థం కాదు ఏంటంటే, వెంటనే ఇన్సిడెంట్ జరిగిన ఒక గంట లోపే మరి అది ఆ ర్యాలీకి సంబంధం లేదని ఏదో రకరకాలుగా స్టేట్మెంట్ ఇచ్చినట్టు కూడా మేము చూసాం. మరి ఎక్కడ మిస్కమ్యూనికేషన్ జరుగుతుందో ఏంటో మాకు అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడు క్లియర్ గా చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ ద్వారానే ఈ యాక్సిడెంట్ జరిగింది, ఆయన ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారనేటువంటిది చూస్తా ఉంటే ఇక్కడ మనుషులకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి లెక్కలో ఆయన చనిపోయాడు అంటే బెట్టింగ్ ఆడి బెట్టింగ్ వలన బెట్టింగ్ లో డబ్బులు పోవటం వల్ల చనిపోయిన వ్యక్తిని చనిపోవటం, బెట్టింగ్ లాడటం, ఇవన్నీ కూడా చనిపోవటం, మనిషి పోవటం అనే దాన్ని ఎవరు కూడా దాన్ని ఇంకో విధంగా వాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. చనిపోవడం అనేది ఒక కుటుంబంలో ఒక మనిషి పోతే ఏ విధమైనటువంటి బాధలు ఉంటాయో ఆ మనిషి లేని బాధని ఎవరు కూడా పూడ్చలేరు. ఏ విధంగా చనిపోయినా మనిషి యొక్క మరణాన్ని ఖచ్చితంగా అందరం కూడా సానుభూతితో ఆలోచించాల్సినటువంటి మానవత్వంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆయన చనిపోయాడు, చనిపోయిన దానికి వారు విగ్రహం పెట్టారు, దాన్ని రాజకీయ యాంగిల్ క్రియేట్ చేసి అదేదో
ప్రభుత్వం రాకముందు అంటే మా ఎన్డీఏ కూటమి ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఏదో మేమేదో వాళ్ళని ఏదో చేసినట్టు, మా వాళ్ళే చనిపోయినట్టు, మేము చంపేసినట్టు, అంటే ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాలు ఇచ్చి తద్వారా రాజకీయ లబ్ధి, అంటే ప్రతి నిత్యం కూడా రాజకీయ లబ్ధి తప్ప వేరే విధమైనటువంటి ఆలోచన లేకుండా పనిచేస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి బెట్టింగ్ ఆడి చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించి లేదు విగ్రహాన్ని చనిపోయిన చాలా నెలల తర్వాత విగ్రహం ఆవిష్కరించిన మీరు మీ వాహనం ద్వారా మీ కార్యక్రమం వల్ల చనిపోయినటువంటి ఆ కుటుంబానికి మీరు వెళ్ళి పరామర్శించరా? మీరు వెళ్ళి డబ్బులు ఎవరా? అంటే వారి ప్రాణం ఖరీదు ఒక 10 లక్షల రూపాయలు, అది కూడా ఏదో 2-3 లోకల్ లీడర్లు వెళ్ళి ఆ చెక్ ఇచ్చేసి సిగ్గు లేకుండా మళ్ళీ ఈ ఫోటోలు బిడ్డ చనిపోయి ఇంట్లో మనిషి చనిపోయి వాళ్ళు బాధలో ఉంటే వాళ్ళకి ఫోటో చెక్ ఇస్తా ఫోటోలు దిగి అది వాళ్ళు పెట్టుకొని మేము 10 లక్షల రూపాయలు ఇచ్చాము. జగన్ కి ఈ ఘటన ముందే తెలిసే ఈ చెక్ రూపంలో వాళ్ళకి 10 లక్షలు ఇచ్చేసి చేతులు దులుపుకున్నారంటారా? ఒకటి అంటే యాక్సిడెంట్ జరిగింది అనేటువంటిది ఆ కారు నడిపేటువంటి వ్యక్తి ఖచ్చితంగా తెలిసి ఉంటది. జగన్ గారి దృష్టికి అప్పుడు కాకపోయినా కొంచెం సేపటికైనా తెలిసి ఉంటది. అప్పుడన్నా సరే ఆ కార్యక్రమం ముగించుకున్నాక రిటర్న్ లో అన్నా సరే హాస్పిటల్కి వెళ్ళి అతన్ని పరామర్శించేటువంటి అవకాశం ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే కొన్ని రోజులు వెళ్ళి ఇప్పుడు ఒక కార్యక్రమం అయిపోయింది, బెంగళూరు ప్యాలెస్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఒక రోజు ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఇప్పుడు చనిపోయిన వాళ్ళని ఇంకొక రౌండ్ ఓదార్పు యాత్రకు వచ్చి మళ్ళీ ఆ ఓదార్పు యాత్రలో చనిపోయిన వాళ్ళ కోసం మళ్ళీ ఇంకొక ఓదార్పు యాత్ర. అంటే వీళ్ళ రాజకీయం రాష్ట్రంలో ఎక్కడా కూడా సంక్షేమ పథకాలు అభివృద్ధికి సంబంధించి ఎక్కడా వాళ్ళు వేలెత్తి చూపించడానికి అవకాశం లేని సందర్భంగా ఈ విధమైనటువంటి మరణాలపైన రాజకీయం చేద్దామనేటువంటి, శవాలపైన పేలాలు ఏరుకుందామనేటువంటి ప్రయత్నం ఈ రాజకీయ పార్టీ చేస్తా ఉంది. మీరు చూడండి, సత్తెనపల్లి దగ్గర అంబటి రాంబాబు అక్కడ పోలీసులు చెప్తున్నారు, మీరు వీడియో చూస్తే క్లియర్ గా, సార్ మీరు వెళ్ళమాకండి అక్కడ యాక్సిడెంట్ జరిగింది మీరు వెళ్ళకూడదండి అంటే, యాక్సిడెంట్ జరిగితే నాకేంటని చెప్పి పోలీసుల మీద దౌర్జన్యం తన్నుకుంటూ నెట్టుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. అలా యాక్సిడెంట్ జరిగి మనుషులు ప్రాణాపాయ స్థితిలో ఉంటే అతను ఆ విధంగా దౌర్జన్యం చేసి పోలీసులు మరి ఆలోచిస్తున్నారో లేదో, ఎందుకని వీళ్ళని ఇంత ఉపేక్షిస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ వీళ్ళు అసలు బయట జనజీవన స్రవంతిలో ఉండటానికి అర్హులు కానిటువంటి వ్యక్తులు, చట్టాలు లోబడి రాజ్యాంగం లోబడి పనిచేయాలి కాబట్టి వీరు ఇంకా రోడ్డు పైన తిరుగుతా ఉన్నారు. కానీ యాక్సిడెంట్ జరిగిందిరా బాబు మీరు వెళ్ళమాకండి అంటే ఇతనితో పాటు ఇంకొక రౌడీ షీటర్ ఉన్నాడు, వాళ్ళిద్దరూ ఆ బ్యారికేడ్లు తన్ని నెట్టేస్తున్నారు. తాడికొండ నియోజకవర్గానికి సంబంధించి పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్ గా ఉన్నటువంటి వ్యక్తిని పక్కనేసుకొని అంబటి రాంబాబు చేసినటువంటి రౌడీజం మనం చూసాం. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఒక మనిషి చనిపోయాడు అనేటువంటి విషయం కూడా ఈ ఘటనపై స్పందించారు. కావాలనే రాజకీయం చేస్తూ జగన్ పై తప్పుడు నెపంతోనే ఇటువంటి వీడియో ఒకటి రిలీజ్ చేశారు అంటూ కూడా అంబటి రాంబాబు ఈ రోజు ఉదయం స్పందించారు. దీనిపై మీ కామెంట్స్ ఏంటి? ఇప్పుడు నిజంగా వారికి ఏ విధమైనటువంటి తప్పుడు ఆలోచన లేకపోతే అటువంటి జరిగిన యాక్సిడెంట్ అయితే వాస్తవం. ఇప్పుడు మీకు వీడియో చూపించాను క్లియర్ గా. ఎదురున్నటువంటి ఆ కార్యక్రమానికి వచ్చిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవర్ కి వాళ్ళకి స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఆపండ్రా అని చెప్తా ఉన్నారు. ఆపారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే కొన్ని ఆధారాలండి కొంత టైం పట్టింది, వెంటనే ఆ ఆధారాలు దొరకటం కొంత లేట్ అవుతుంది. ఇప్పుడు సార్ అడిగినట్టు ఖచ్చితంగా దానికి సంబంధించిన ఆ వెహికల్ పైన కూడా ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది ఈ రోజునే. ఇంకా దీనిపైన ఎవరెవరు దీనివల్ల ఇది యాక్చువల్గా యాక్సిడెంట్ కేసు కూడా కాదు, హిట్ అండ్ రన్ కేసు, గుద్దేసి పారిపోయినటువంటి కేసు. ఓన్లీ యాక్సిడెంట్ కేసు ఒక్కటే కాదు, ఇది హిట్ అండ్ రన్ కేసు. దానికి సంబంధించిన కేసులు బుక్ అవుతా ఉన్నాయి. అన్ని రకాలు అంటే చట్టం పరంగా కొంత మిస్కమ్యూనికేషన్ కొంత లేట్ అవుతుంది, కానీ చట్టం అయితే మాత్రం 100% అమలై తీరుతుంది తప్పు చేసిన వాళ్ళ పైన. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొంచెం డిలే అవుతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇది మానవత్వంతో మనుషులుగా అన్నం తినే వ్యక్తులుగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒక మనిషి నీ వెహికల్ కింద పడి యాక్సిడెంట్ గురయ్యి మీరు పక్కన పడేసి వెళ్ళటం ఏంటండి? అసలు వెంటనే అతన్ని వాళ్ళ వెహికల్లో తీసుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కదా. పక్కన పడేసి వెళ్తే మళ్ళీ దాన్ని పోలీసులు గుర్తించి అక్కడ ఉన్నటువంటి మనుషుల్ని, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని సాయం తీసుకొని వాళ్ళ హాస్పిటల్కి తరలించారంటే వీళ్ళ రాక్షసులు కాలకేయులు. కాలకేయులు ఇంకా నయం అనిపిస్తా ఉందండి. వాళ్ళకంటే దారుణంగా వీళ్ళ కొత్త పేర్లు ఏం పెట్టాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం ఉక్కు పాదంతో వీళ్ళని మాత్రం అణిచివేయకపోతే రాబోయే అనేక మంది ప్రజల యొక్క ప్రాణాలతో వీళ్ళ రాజకీయ చదరంగం ఆడుతా ఉన్నారు.
దీనిపైన ఖచ్చితంగా తీవ్రమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము కూడా మా ప్రభుత్వానికి సంబంధించి అటు ముఖ్యమంత్రి గారికి కానీ డీజీపీ గారికి కానీ రేపు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ కాలకేయుల వికృత చేష్టల పైన ప్రభుత్వం సీరియస్ గా, పోలీసు వారు సీరియస్ గా వ్యవహరించాలని కూడా మేము రేపు రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాం. ఖచ్చితంగా ఇది మానవత్వానికి, మనుషులకి మనం దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం. ఎందుకంటే మాటలు కూడా రావట్లేదు. ఆ ముసలాయన సరే అది అభిమానంతో వచ్చాడో ఎవరిని తీసుకొస్తే వచ్చారో ఏదైనప్పటికీ కూడా వీళ్ళ వల్ల ఆ టైర్ కింద పడిపోయి నొక్కుంటూ వెళ్తున్నటువంటి దృశ్యం చూస్తా ఉంటే హృదయం తరుక్కుపోతా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా రాబోయే రోజుల్లో కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. రైట్. కోటేశ్వరరావు గారు, ఇటీవల గంజాయి బ్యాచ్ ని పోలీసులు నడి రోడ్డుపై కొట్టిన వ్యవహారంలో మాజీ సీఎం ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు మానవత్వం లేకుండా పోలీసులు వ్యవహరించారు అని. మరి ఏకంగా ఓ నిండు ప్రాణాన్ని మాజీ సీఎం బలిగొన్నారు మానవత్వం లేకుండా. వెళ్లి ఆ కుటుంబాన్ని పరిశీలించలేదు. అసలు వారికి ఓదార్పు ప్రకారం వెళ్లి వాళ్ళని ఓదార్చాలి. ఓ మాజీ సీఎం అయి ఉండి నేను ప్రతిపక్ష నేతని అని చెప్పుకునే మాజీ సీఎం జగన్ మాజీ సీఎంగా ఉండి ఆయన వెళ్లి అక్కడ వారిని పరిశీలించి పరామర్శించి అసలు ఘటనకి కారణం ఇలా జరిగిపోయిందమ్మా, మా పర్యటనలోనే జరిగింది, మేము అండగా ఉంటాము అని ఒక బాధ్యత వహించాల్సినటువంటి మాజీ సీఎం జగన్ ఇప్పటి వరకు కూడా రెస్పాండ్ అవ్వలేదు. మరి ఈ ఘటనని మీరు ఎలా చూస్తారు? ఆ విధంగా రెస్పాండ్ కావటం సరైనటువంటి వైఖరి కాదు. అతను పార్టీ కార్యకర్త లేకపోతే ఒక సామాన్యుడా, ఎవరు ఏమిటి అనేటువంటిది పక్కన పెట్టేట్లయితే వాళ్ళ కాన్వాయ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణించే కారా లేకపోతే వేరే కారా అనేటువంటిది అది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి వీడియోలు లేకపోతే ఏఐ కృత్రిమ మేధతోటి తయారు చేసేటువంటి వీడియోలు మనం చాలా చూసాము. దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించాలి, అదే అని నిర్ధారణ కావాలి అనేటువంటిది ఒకటి. రెండోది, పోలీసులు ఏ ఆధారాలతోటి వేరే కార్ నెంబర్లు పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారనేటువంటిది పోలీసు అధికారుల మీద ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు ఏంటి అనేటువంటిది ఒకటి. రెండోది, ఈ వీడియో ఇప్పుడు విజయకరణ్ గారు చూపిస్తున్నటువంటి వీడియో ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడే ఉన్న సీసీటీవీలు, అధికారికంగా ఏర్పాటు చేసినటువంటి సీసీటీవీలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎక్కడి నుంచి ఎవరు చిత్రించారు ఇది అనేటువంటిది కూడా తేలాల్సి ఉంది. అవన్నీ తేలిన తర్వాత నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న కారే కనుక అదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు తప్పకుండా నమోదు చేయాలి. ఇవాళ చేస్తారా లేదా విజయకిరణ్ గారు చెప్పినట్టు ఇంకా 4 రోజుల తర్వాత చేస్తారా అనేటువంటిది పక్కన పెట్టేట్లయితే రెంటపాళ్ల వ్యవహారంలో ఆ విధమైనటువంటి పోస్టర్లు ప్రదర్శించిన వాళ్ళ మీద కేసులు పెట్టారు. అది ఓకే, దాన్ని తప్పుపట్టక్కర్లా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏంటి మంచిదేగా అని చెప్పేసి బహిరంగంగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో సమర్థించినటువంటి వీడియోలు అవన్నీ ఉన్నాయి. ఆ విధంగా సమర్థించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఏ విధమైనటువంటి దీన్ని ఏ విధంగా మీరు సమర్థించుకుంటారు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము పోలీసు యంత్రాంగం ద్వారా ఎందుకు ఇంతవరకు కనీసం నోటీసులు ఇవ్వలేదు? అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే వీళ్ళు కేవలం టీవీల్లోనో లేకపోతే ఇతరత్ర విమర్శలు చేసుకోవడమేనా? లేకపోతే ఆ విధమైనటువంటి రెచ్చగొట్టేటువంటి వ్యవహారం ఉన్నటువంటి వాళ్ళ మీద కేసు నమోదు చేయడానికి స్పష్టంగా చట్టం అనుమతిస్తా ఉంది. కనీసం నోటీస్ ఇచ్చి ఈ విధంగా మీరు ఎట్లా సమర్థిస్తారు మంచిదేగా అని చెప్పేసి అనేటువంటిది ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి ప్రశ్న. రెండోది, గంజాయి బ్యాచి అంటున్నారు తెనాల్లో. ఎస్, వాళ్ళు గంజాయి దాగి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా చిన్న నేరాలు చేసి ఉండొచ్చు. ఒకవేళ అలాంటి నేరాలు చేసినా లేదా గంజాయి తాగినా ఇంకోటి చేసినా గానీ బహిరంగంగా కొట్టడానికి పోలీసులకు ఉన్నటువంటి హక్కు ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో చట్టం లేదా? ఆ చట్టాన్ని పాటించాల్సినటువంటి పోలీసులు వాటిని పాటించరా? వీధి గూండాలలాగా ప్రవర్తిస్తారా వాళ్ళ మీద? ఆ గూండాయిజాన్ని హోంమంత్రి సమర్థించడం ఇదేమి ప్రజాస్వామ్యం, ఇదేమి మానవ హక్కులు? దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారా, లేకపోతే దాన్ని రాజకీయంగా వాడుకున్నారా? చేయండి, రాజకీయ విమర్శ చేయండి. కానీ అసలు అంతకుముందు పోలీసులు చేసినటువంటి చర్య ఏమిటి? ఆ పోలీసుల మీద ఏం చర్య తీసుకున్నారు? ఎందుకు ఆ విధంగా అటువంటి గంజాయి బ్యాచి
అనేక మంది రాష్ట్రంలో దొరుకుతారు. వాళ్ళందరినీ కూడా అలాగే కొడతారా? అలాగే సమర్థించుకుంటారా? ఇది ఏం పాలన ఇది? అందుకని ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు, రెంటపాళ్ల ఘటన కావచ్చు, పొదిలి ఘటన కావచ్చు, రెచ్చగొట్టేటువంటి పద్ధతుల్లో వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు ఎందుకు నమోదు చేయరు? ఇది ఆ పెంటయ్య అనే అతను, సింగయ్య అనే అతను చనిపోయిన అతను, అది వేరు. ఆ ఇన్సిడెంట్ ని దాన్ని వేరే. కానీ రెచ్చగొట్టే విధంగా దాన్ని సమర్థించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకని వీళ్ళు కేసు నమోదు చేయట్లేదు అనేది నా ప్రశ్న. రైట్ సార్, మనతో పాటు వైసీపీ నేత పోలూరి వెంకటరెడ్డి గారు కూడా ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని కూడా అడుగుదాం. నమస్తే సార్. నమస్తే. ఎస్ సార్, నమస్తే సార్. యాజ్ ఏ వైసీపీ నేతతో పాటు మీరు ఒక న్యాయవాది కూడా. సో మనం చూసినట్లయితే ఇంతకు ముందు కొన్ని సెక్షన్స్ కింద ఆల్రెడీ కేసులు అయితే నమోదు చేశారు. ఏదైతే ఎస్పీ సతీష్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం కొన్ని సెక్షన్స్ కింద ఆల్రెడీ కేసులు నమోదు చేశారు. ఇప్పుడు ఒక వీడియో కూడా రిలీజ్ అయింది. మరి దీని ప్రకారం ఈ సెక్షన్స్ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే ప్రధానంగా ఎవరిపై యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? వాస్తవానికి ఈ వీడియో కట్ అండ్ పేస్ట్ లా ఉందా మేడం? ఒకసారి మీరు సరిగ్గా వీడియో ప్లే చేసినట్టయితే మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి మనిషిని నెట్టిన తర్వాత ఇప్పుడు ఎవరైతే ఉన్నారో చూడండి, ఆ తలకాయకి సంబంధించిన మనిషి ముందు లేడు, కారు ముందు లేడు. ఇది కట్ అండ్ పేస్ట్. అండ్ దీన్ని బాగా ఏదంటే చేస్తారు కదా, మిక్సింగ్ చేసినట్టు ఉంది. ఇది ఫేక్ వీడియో అని నా అభిప్రాయం మేడం. మా నాయకుల అభిప్రాయం కూడా అదే, ఇది ఫేక్. ఎందుకంటే ముందే ఒక వ్యక్తి నడుస్తా ఉన్నాడు, ఆ నడుస్తున్న వ్యక్తి పక్క నుంచి ఎవరు లేరు, కానీ ఆ తర్వాత ఒక తలకాయ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అది నాకు తెలిసి ఇది మిక్సింగ్ చేసిన వీడియోలా ఉంది. ఇది ఫేక్ వీడియో. ఒరిజినల్ వీడియో అయితే అదే రోజు ఎస్పీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ లో 001 కారు నెంబర్ సంబంధించి టాటా సఫారీ అని చెప్పి గుర్తి వెళ్లిపోయిందని చెప్పినటువంటి పరిస్థితి. పోలీసులకు కానీ లేదా తెలుగుదేశం పార్టీ మేడం పోలీసులకు కానీ జగన్ ఉన్న కాన్వే గుద్దడం వల్లే ఆ వ్యక్తి మరణించాడు అని ముందు చెప్పారు, ఆ తర్వాతే మార్చేశారు ఇట్లా వేరే ఒక గుర్తు తెలియని వాహనం అని చెప్పి. లేదు, గుర్తు తెలియని వాహనం టాటా సఫారీ నెంబర్ తో సహా చెప్పినటువంటి పరిస్థితి. ఈ వీడియో అయితే నాకు తెలిసి కంప్లీట్ గా అర్థమవుతున్నటువంటి అంశం ఏంటంటే, కావాలని కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ని ఇరికించాలి ఈ కేసులో అని తెలుగుదేశం ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ఒక మిక్స్డ్ వీడియో ఇది. ఇది జరిగినటువంటి సంఘటన 0001 అనే టాటా సఫారీ కారు ద్వారా జరిగిందని ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఎస్పీ ఇప్పుడు ఏదైతే మీకు చూపిస్తున్నారో అది కేవలం తయారు చేసినటువంటి క్రియేట్ చేయబడినటువంటి వీడియో. అంత ఘోరం జరిగితే ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఎవరైనా సరే ఎటువంటి పరిస్థితుల్లో అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు, ఎటువంటి పరిస్థితుల్లో అతన్ని వెంకట్ గారు మీతో టీడీపీ నేత మీతో మాట్లాడతారు. విజయ్ గారు మీరు కంటిన్యూ చేయండి. ఆయన ఇది అసలు ఫేక్ వీడియో అంటూ కూడా చెప్తున్నారు, ఏఐ ద్వారా జనరేట్ చేసిన వీడియో అంటున్నారు. మరి దీనిపై మీరేమంటారు? వెంకటరెడ్డి గారు, నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఆయన చనిపోవటానికి కారణమైనటువంటి మీ యాత్ర, మీకు ఇచ్చిన పోలీసు ఇచ్చినటువంటి పర్మిషన్ 3 వెహికల్స్ 100 మంది మీ నాయకులతో కలిసి వెళ్ళి చెప్పమన్నారు. కానీ మీరు వేల మందిని ప్రజల్ని పోగు చేసి మీ యాత్ర పోలీసులు ఇచ్చినటువంటి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా, సరే అది మీరు అది ఏఐయా లేకపోతే నిజంగా ఖచ్చితంగా దాన్ని సైంటిఫిక్ గా నిరూపించి టీడీపీ నాయకుడిగా మీ బాధని నేను అర్థం చేసుకోగలను. మీరేం చెప్పాలో చెప్పగలరు. ఒక విషయాన్ని అయితే మీరు అర్థం చేసుకోవాలి. ఏదైతే జరిగిందో ఎప్పుడో జరిగినటువంటి 4 రోజులు 5 రోజులు అవుతుంది సుమారుగా జరిగినటువంటి యాక్సిడెంట్ కి సంబంధించి ఎస్పీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత మీ దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర కానీ లేదా పోలీసు వాళ్ళ దగ్గర కానీ పూర్తి సెక్యూరిటీ ఉన్నటువంటి కాన్వాయ్ లో మీ దగ్గర వీడియో ఉన్నా కానీ ఆ వీడియోని అదే రోజు బయటపెట్టి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏ స్థాయిలో నింద వేయాలో ఆ స్థాయిలో నింద వేసే పరిస్థితి ఉండేది.
కానీ ఈ నిజంగా రోజున మాకు కుట్ర కోణమే మీరు ఉంటే, 5 రోజుల తర్వాత మాకు కుట్ర కోణమే 6 ఉంటే రోజుల మొదటి తర్వాత రోజే మీరు మేము- మిక్స్డ్ చేసి మొదటి రోజే ఏదో మేము ఎక్కడో మీపై నిందలు ఏ వేసే వంద వాళ్ళం. ఏ ఐదు కానీ మాకు అలా కుట్ర మీరు కోణం క్రియేట్ లేదు. చేయబడినటువంటి వాస్తవంగా తెలుగుదేశం ఈ పార్టీ వీడియో- క్రియేట్ ఈ చేయబడినటువంటి వీడియో రావడం లేట్ అయింది ఇదే అంతే తప్ప ఇది మాత్రమే ఇది ఈ ఏదో అంశం క్రియేట్ ఈ చేసింది యాక్సిడెంట్ కి కాదు. సంబంధించి ఎవరు మీరు క్రియేట్ ఏదైతే చేశారనే సత్రంపల్లిలో దాని పక్కన ఒక ప్లకార్డ్ మీ పెడితే తెలుగుదేశం పార్టీ చనిపోయినటువంటి కార్యకర్త ద్వారా ఏ వ్యక్తి విధంగా మీరు పట్టించారో చేసినటువంటి చట్ట అదే విధంగా ఈ రోజున కార్యక్రమం వల్ల ఈ యొక్క యాక్సిడెంట్ ని వెంకటరెడ్డి గారు, జగన్ కాన్వాయ్ జగన్ గారి కారే గుద్దింది అని చెప్పి వెంకటరెడ్డి అన్న ఒక మాట. ఏఐ ద్వారా మీరు వెంకటరెడ్డి మిక్స్డ్ గారు. చేసి దీన్ని ఒక వెంకటరెడ్డి కంప్యూటరైజ్డ్ గా చేసి తయారు ఇద్దరు చేసి ఒకేసారి క్రియేట్ మాట్లాడితే చేయబడినటువంటి మీరు మాట్లాడితే ప్రజలకు అంశం అర్థం కాదు. మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా నేను అడిగే ఒక చెప్పదలుచుకున్నా క్వశ్చన్కి ఆన్సర్ మీరు చెప్పన్నా. ఎన్ని కుట్రలు పన్నినా వెంకటరెడ్డి వైఎస్ఆర్ గారు ఒక కాంగ్రెస్ మాట. పార్టీకి ఏమీ కాదు మీరు వైఎస్ కుట్రలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ వెంకటరెడ్డి గారు, కాదు. మీరు వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. విజయ్ గారు, విజయ్ గారు ఏదో క్వశ్చన్ మేము గమనించాం. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి, నేను మళ్ళీ ఛాన్స్ ఇస్తాను మీకు. విజయ్ గారు ఏదో క్వశ్చన్ అడుగుతానంటున్నారు. విజయ్ గారు అన్నా ఇప్పుడు నేను అనేది ఏంటంటే అడగమనండి, మీరు పర్లేదు. పోలీసులు ఎన్ని క్వశ్చన్లు అయినా ఇచ్చినటువంటి- అడగమనండి, ఇబ్బంది ఏం ఒక్క లేదు. నిమిషం, ఒక్క ఆ నిమిషం. పోలీసులు ఇచ్చినటువంటి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా మీరు భారీ కాన్వాయ్ పెట్టి ప్రజల్ని సమీకరించి పోలీసుల యొక్క రూల్స్ ని వైలేట్ చేయటం వల్ల మాత్రమే ఇతను చనిపోయాడు. చనిపోయినటువంటి వ్యక్తిని మీరు కేవలం అతని మరణం పైన మాకేం సంబంధం లేదు అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆ మరణానికి సంబంధించి యాక్సిడెంట్ కి సంబంధించి జరిగినటువంటి తప్పును ఒప్పుకునేటువంటి మానసిక పరిస్థితిలో మీరు లేరు. ఏ కాడికి తెలుగుదేశం పార్టీ నిజంగా మేము కుట్ర మా దగ్గర కుట్ర కోణమే ఉంటే మేము ఇన్ని రోజులు ఆగాల్సినటువంటి అవసరం లేదు. రెండోది పోలీసులే మీకు నెంబర్ తో సహా చెప్పాల్సినటువంటి మాది పారదర్శకంగా ఉంది. జరిగిన సంఘటన ఒక వ్యక్తి యొక్క మరణం, అది చాలా బాధాకరం. ఆ బాధాకరమైన సంఘటన కారణమైనటువంటి మీ పర్యటన, దాన్ని మీరు ఒప్పుకోకుండా మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదు, అది ఏనా కాదా అది క్లియర్ గా కనబడతా ఉంది. మీరు ఆ వీడియో చూసారో లేదో నాకు తెలియదు, కానీ అది చూస్తే క్లియర్ గా కనబడతా ఉంది. అది ఖచ్చితంగా హిట్ అండ్ రన్ కేసు గా కనబడతా ఉంది. ఒకవేళ నిజంగా మీరన్నట్టే అది కట్ అండ్ పేస్ట్ అయితే మీరు రాజకీయం చేసుకుంటే ఏదైనా మాట్లాడొచ్చండి. కూడా అది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సత్రపల్లి వెళ్ళి రంటపల్లి వెళ్ళి విజయ్ గారు, పరిశీలించకూడదు? విజయ్ గారు ఆయన సమాధానం చెప్పనివ్వండి. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. మేడం నేను ఒక్క ఆన్సర్ అయితే మీకు చెప్పదలుచుకున్నా. ఎవరైనా వ్యక్తి చనిపోయినప్పుడు, ఏ కారణం చేతైనా చనిపోయినప్పుడు పలకరించడానికి వాళ్ళ ఇంటికి మనం వెళ్తాం, పరామర్శించడానికి వాళ్ళ ఇంటికి మనం వెళ్తాం. పోలీసులు అంత స్థాయిలో నువ్వు 3 కార్లు రావాలి 100 మందే రావాలని రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి ప్రభుత్వానికి ఈ ప్రజాస్వామ్యంలో అవకాశం లేదు. ఆయన ఏదో మరి కుట్ర వెంకటరెడ్డి అది గారు దాని సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్లారు. అక్కడే ఆ ఘటనలో చనిపోయిన వ్యక్తిని ఎందుకు పరిశీలించడానికి వెళ్ళలేదు, పరామర్శించడానికి? సంవత్సరికం సందర్భంగా వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర్లు గారు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కార్యక్రమానికి సంబంధించి వాళ్ళని పరామర్శించడంతో పాటు విగ్రహావిష్కరణ కోసం వెళ్తామంటే పోలీసులకు ఈ ప్రభుత్వానికి అభ్యంతరం ఏంటి? ఒకటి, అసలు ఇందాక ఆయన ఏదో అన్నాడు కుట్ర ఇది అని. ఈ తెలుగుదేశం పార్టీ పునాదులు, చంద్రబాబు నాయుడు పార్టీ పునాదులన్నీ కుట్రపూరితంగానే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు పార్టీ ఏర్పడింది, కానీ అది తెలుగుదేశం పార్టీ ఒరిజినల్ కాదు. ఎన్టీ రామారావు గారి పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ. నేను చెప్తా ఉన్నా, కుట్రలు చేయడంలో కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. దీనికి సంబంధించి ఇంకొక అంశం కూడా చెప్పదలుచుకున్నారు. సత్తెనపల్లిలో ఒక ప్లకార్డ్ ఎవరు పట్టుకున్నారండి? తెలుగుదేశం పార్టీ కార్యకర్త రవితేజ ఎవరో సంథింగ్ అతను పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడండి? మా పార్టీని అబాసుపాలు చేయాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో ఇబ్బంది పెట్టాలనే కోణంలో పెట్టుకున్న పరిస్థితి. అలాంటిదే ఈ వీడియో కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఇది కేవలం 001 లేదా ఇంకొక కారు కొట్టి ఉంటుంది. అలా జరిగే పరిస్థితుల్లో ఉంటే అప్పటికప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు కారు దిగి ఆ యొక్క వ్యక్తిని హాస్పిటల్కి పంపించి ఏమి జరగాలో ఏమి చేయాలో అన్ని చేసేటటువంటి పరిస్థితి. ఏ కారు గుద్దినప్పటికీ కూడా, ఏమి జరిగినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా వ్యవహరించి ఆ యొక్క కుటుంబానికి మనిషిని అయితే తేలేక తెచ్చి ఇవ్వలేము, కానీ ఆ కుటుంబానికి సంబంధించి ఒక 10 లక్షల రూపాయలు, అంటే డబ్బుతో నేను పోల్చట్లేదు, ఒక ప్రాణాన్ని ఆర్థికంగా సహాయం అయితే అది ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేది రాబోయే రోజుల్లో పూర్తి ఇన్వెస్టిగేషన్ తెలిసిపోయిందండి. ఈ యాక్సిడెంట్ పై వైసీపీ అధిష్టానం ఏమైనా స్పందించిందా?
ఇన్సిడెంట్ ఎలా అయిందో ఏమైందో తెలియదు, కానీ మాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి చెప్పేది మేడం, మా పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షులు, గౌరవ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జరిగిన 2 సంఘటనల పట్ల విచారం వ్యక్తం చేశారు. దానితో పాటు ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు బాధ్యతగా ఇచ్చినటువంటి పరిస్థితి. బాధ్యతగా 10 లక్షలు ఇవ్వటం మూలంగా వాళ్ళ కుటుంబానికి ఏదో పరామర్శించలేదు అనేది ఇక్కడ మా క్వశ్చన్. ఏడాది క్రితం చనిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్లిన జగన్ ఆ యాత్రలో తను అక్కడ ఉన్నటువంటి సమయంలోనే ఈ వ్యక్తి మృతి చెందాడు. ఎవరు? సింగయ్య అనే వ్యక్తి. అయినప్పటికీ కూడా ఎందుకు జగన్ పరామర్శించలేదు వెళ్ళి? నేను ఒక విషయం చెప్పనా మేడం, అసలు దీనంతటికి కారణం ఈ యొక్క తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే కారణం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు ప్రశాంతంగా ఈ రిస్ట్రిక్షన్స్, ఈ రూల్స్, రెగ్యులేషన్స్ ఏదో కావాలని జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవాలనే ప్రయత్నం జరగకపోతే మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి గంటన్నరలో వెంటపాళ్ళు వెళ్ళేవాళ్ళు, ఒక అరగంట అక్కడ స్పెండ్ చేసేవాళ్ళు, గంటన్నరలో తిరిగి వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే పోలీసులు అణిచివేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచివేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలను అణిచివేయాలని ఎప్పుడైతే ఆలోచించారో ఈ ప్రభుత్వం కానీ, ఈ పోలీసులు కానీ, అప్పుడు మాత్రమే జరిగినటువంటి ఈ యొక్క ఎందుకు పోయారంటే ఎప్పుడైనా సరే ఒక బంతిని నెలకేసి కొట్టినప్పుడు అది బాగా పైకి లభిస్తుంది. అట్లానే కార్యకర్తలని, నాయకుల్ని ఎప్పుడైతే అణచివేయాలనుకున్నారో ఆ రోజున ఉవ్వెత్తులు లేచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి, అభిమానులు అయితేనేమి, అలాగే ఎవరైతే ఈ ప్రభుత్వంలో 6, 7 అని ఒక ఈ సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి ఇయ్యలేదో, వీటన్నిటి మీద కోపంతో రోడ్ల మీదకి వచ్చినటువంటి జనాన్ని ఆపటం ఎవరి తరం కాలేదు, పోలీసుల తరం కాదు, ఎవరి తరం కాదు, ఎవరు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి. పోలీసులు కనుక ఫ్రీగా వదిలేస్తే 1 గంటన్నర జర్నీ పట్టిద్ది. జగన్మోహన్ రెడ్డి గారి గంటన్నరలో అక్కడికి వెళ్తారు, గంటన్నరలో 4 గంటల ప్రోగ్రామ్ ని పోలీసులే కావాలని, ఈ ప్రభుత్వమే కావాలని అడ్డుకోవటం వల్ల సుమారుగా 9 గంటల పైగా పట్టినటువంటి పర్యటనలో అలసిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి రాజపల్లి చేరుకోవడం జరిగింది. ఏదైతే ఇప్పుడు యాక్సిడెంట్ సరిపోయినటువంటి అయితేనేమి, రెడ్డి గారు ఎవరైతే చనిపోయారో వీళ్ళిద్దరిని భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబాలను పరామర్శిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే అవసరమైతే పోలీసులు లేదా ఈ ప్రభుత్వం యొక్క పెట్టి కలవకుండా చేయటం కోసం ప్రయత్నం చేస్తే ఇంటికి పిలిపించుకునైనా సరే వాళ్ళకి న్యాయం ఆల్రెడీ చేశాం. మళ్ళీ భవిష్యత్తులో ఏదన్నా అవకాశం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు సింగయ్య గారి కుటుంబానికి సంబంధించి వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం అయితేనేమి, అలాగే వాళ్ళ కుటుంబానికి సంబంధించి రెడ్డి గారి కుటుంబానికి సంబంధించి సత్రపల్లిలో జరిగిన దానికి సంబంధించి కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించి కూడా న్యాయం చేయడానికి వెంకటరెడ్డి గారు ఒక నిమిషం అండి, అనలిస్ట్ కోటేశ్వరరావు గారు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సార్, ఇప్పుడు మీరు ఇటు ప్రతిపక్షము అలాగే ఇటు అధికారం పక్షం కూడా మనం చూసాము, 2 వాదనలు విన్నాము. సో దీనిపై మీరేమంటారు? అలాగే ఇప్పుడు ఎస్పీ ఏదైతే ఇంతకు ముందు నివేదిక అయితే ఇచ్చారో ఘటన జరిగినప్పుడు ఆ నివేదిక కింద స్థాయి వాళ్ళ నుంచి మాత్రమే ఎస్పీకి చేరుతుంది. ఏదైతే కింద స్థాయి వాళ్ళు నివేదిక ఇచ్చారో ఇది వైసీపీ నేతల కుట్ర, వారు అలాగే కింద స్థాయి నేతలు కలిసి ఎస్పీకి నివేదిక అందించారు అంటూ కూడా మనకు ఒక సమాచారం లభిస్తోంది. అంటే ఇది ఒక కుట్రగానే, రాజకీయ కోణంగానే భావించవచ్చా? ఆ కింది స్థాయి పోలీసు అధికారుల మీద ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకున్నారు అనేటువంటి ప్రశ్న. యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది కూడా ప్రశ్నే కదా. అందువలన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, దాన్ని ఖచ్చితంగా పక్కా ఇదే అని చెప్పేసి ప్రకటించినటువంటి మరి పోలీసు జిల్లా ఉన్నతాధికారులు వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఇన్ని రోజుల తర్వాత ఈ వీడియో బయటకు వచ్చేంత వరకు ఇప్పుడు అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత పోలీసులు ఒకవేళ దాన్ని ఏమన్నా మళ్ళా మార్చి చెప్తున్నారా? ఒకవేళ చెప్పేట్లయితే ఏం చెప్తారు అనేటువంటిది సమస్య. అందుకని పోలీసుల మీద తీసుకున్నటువంటి యాక్షన్ ఏమిటనేటువంటిది కూడా తేలాలి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబాలను పరామర్శించకపోవడం అనేటువంటిది, దాన్ని విమర్శించడానికి నేనైతే తప్పుపట్టట్లేదు. డెఫినెట్ గా పరామర్శించి ఉండాలి. ఎందుకు పరామర్శించలేదు ఏమిటనేటువంటిది మరి జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచే మనం వినాలి. దానికి చెప్పేటువంటి ఆ పార్టీ నేతలు చెప్పేటువంటి అంశాలు ఎక్కడ పొసగడం లేదు డెఫినెట్ గా. అందువలన
డెఫినెట్ గా దాని మీద విమర్శలు చేయడానికి నేనేం తప్పుపట్టను, విమర్శలు చేయాల్సిందే. కానీ మిగిలినట్టు ఆ అంశాన్నే ప్రధానంగా చూస్తూ మిగిలినటువంటి అంశాలను నేను ముందే చెప్తున్నాను. రెండోది, మన లాయర్ గారు అసలు నిబంధనలు ఏమిటైనా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. పోలీసు నిబంధనలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా అదే నిబంధనలు ఉన్నాయి. అందువల్ల నిబంధనలు ఏమిటి అని క్వశ్చన్ చేయదలుచుకుంటే కోర్టుకు వెళ్ళాలి. ఈ నిబంధనలు ఏమిటి, మా నాయకుడు ఎప్పుడైనా ఎట్లాగైనా వెళ్ళొచ్చు, వెళ్తాడు, ఏమైనా చేస్తాడు, ఎన్ని వేల మంది అయినా. అందుకని ఆ చట్టానికి లోబడి ఉంటారా, చట్టానికి ధిక్కరించి ఉంటారా అనేది కూడా చెప్పండి పోనీ. అంతే తప్ప అసలు నిబంధనలు పెట్టడం ఏమిటి, అసలు నిబంధనలు పెట్టడం ఏంటంటే నిబంధనల మీద ఆ నిబంధనలు పెట్టకూడదు, అసలు నిబంధనలు ఎత్తారని చెప్పేసి కోర్టుకు వెళ్ళండి, అప్పుడు కోర్టులు తేలుస్తాయి. అది వదిలిపెట్టేసి అసలు నిబంధనలు పెట్టడం ఏమిటంటే నేను అడుగుతుంది అదే. ఆ నిబంధనలను ఉల్లంఘించినందుకు చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. చర్యలు తీసుకోవాలి కదా. ఆ విధంగా చర్యలు తీసుకోకపోయేట్లయితే రేపు ఇంకొకళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఉంటే మరి మౌనంగా ఉంటారా ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు మధ్య ఉన్నటువంటి లాలూచి వ్యవహారం ఏంటి? ఎందుకని నోటీసులు ఇవ్వలేదు, ఎందుకని కేసు పెట్టలేదు? ఇది నా ప్రశ్న. కోటేశ్వరరావు గారు, మరి కింద స్థాయి పోలీసులు ఇటీవల మనం చూసినట్లయితే అనిల్, ఎవరైతే రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ ఉన్నారో అతను అరెస్ట్ అయినప్పుడు కూడా పోలీస్ స్టేషన్ లో రాచ మర్యాదలు చేశారు ఆయనకి. మరి ఇప్పుడు జగన్ ఇటువంటి వ్యవహారం నడిపినా కూడా తప్పుడు సమాచారం అయితే ఎస్పీకి ఇచ్చారు. ఇంకా కింది స్థాయి పోలీసు అధికారులు జగన్ ఆడించే ఆట బొమ్మల్లానే ఉన్నారా? రాచ మర్యాదలు చేసినటువంటి పోలీసులకి మరి ఈ ప్రభుత్వం కూడా రాచ మర్యాదలు చేస్తా ఉంది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నట్టు ఎక్కడ ఇంతవరకు నేనైతే చదవలేదు. మరి విజయకరణ్ గారు చెప్పాలి, వాళ్ళు ఏమైనా సస్పెండ్ చేశారా లేకపోతే ఏమైనా షోకాజ్ నోటీసులు ఇచ్చారా అనేది విజయకరణ్ గారు నాకు చెప్పాలి. ఎందుకంటే నేనైతే దాన్ని కొంతవరకే ఫాలో అయ్యాను. ఆ తర్వాత పోలీసుల మీద యాక్షన్ ఏం తీసుకున్నారు, ఎందుకని అటువంటి రాచమర్యాదలు చేశారు ఈ ప్రభుత్వ హయాంలో అనేది చెప్పాలి. ఆ టైంలో ఉన్నటువంటి పోలీసుల పైన సస్పెన్షన్ వేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి SHOని అక్కడ విఆర్ కి పంపించడం జరిగింది. ఆ తర్వాత డిఎస్పీ గారిని కూడా విఆర్ కి పంపించడం జరిగింది. పోలీసులు ఎవరైతే బోరుగడ్డ అనిల్ విషయంలో అతనికి చట్ట వ్యతిరేకంగా సహాయ సహకారాలు అందించారో, రాచమర్యాదలు చేశారో వాళ్ళందరూ కూడా శాఖాపరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది సార్. మంచిదే, అలా తీసుకుంటే విఆర్ఎంసీ పనిష్మెంట్ కాదు, విఆర్ పనిష్మెంట్ కాదు, వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేశారు. సిఐని డిఎస్పీని విఆర్ కి పంపించారు. అప్పటి వరకు అయితే సిచ్యువేషన్ అదే. తర్వాత వారిపైన చర్యలు తీసుకోలేదు, ఆ యాక్షన్ అయితే తీసుకున్నారు. ఎస్, దీని గురించి మనం వెంకట్రారెడ్డితో కూడా మాట్లాడదాము. సార్ చెప్పండి, ఈ రోజు ఉదయం ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను, వారితో కూడా మాట్లాడదాము. సార్ వెంకటరెడ్డి గారు, ఈ రోజు ఉదయం అంబటి రాంబాబు కూడా దీని మీద ప్రెస్ మీట్ పెట్టి స్పందించారు. ఇది రాజకీయంగానే కుట్రగా భావిస్తూ ఆయన ప్రెస్ మీట్ ఒకటి నిర్వహించారు. బట్ మనం చూసినట్లయితే పోలీసు వ్యవస్థ నిఘా ఎంత పెట్టినా కూడా ఆ రోజు అంబటి రాంబాబు వచ్చి పోలీసుల్ని అడ్డుకోవడం, వారిని దుర్భాషలాడడం కూడా మనం చూసాము. అయినా కానీ ఆయన ఇటు రాజకీయంగా ఇదంతా జరిగిందంటూ వస్తున్నారు. ఒక న్యాయవాదిగా మీరేం చెప్తారు? మేడం, ఇందాక మీరు కోటేశ్వరరావు గారిన సంథింగ్ ఒక క్వశ్చన్ అడిగారు. ఇది పోలీసులు ఇంకా జగన్ గారి పక్షాన కొంతమంది ఉన్నారా అనే క్వశ్చన్ అడిగారు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా మేడం. ఎందుకంటే బోరుగడ్డ అనే వ్యక్తికి మా పార్టీకి సంబంధం లేనటువంటి విషయం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆయన అదంతా చేశారు, అప్పట్లో మా కోసం చేశారని చెప్పి మీరు లేదా కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భావిస్తా ఉన్నారు. అతను ఓన్ గా అతను ఈ రాజకీయాల్లో ఎదగాలనే ఆలోచనతో మాట్లాడి ఉండవచ్చు. ఆ రోజునే మేము మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు అని చెప్పి పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే బోరుగడ్డ అనిల్ కుమార్ ని అరెస్ట్ చేయక ముందే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, మాకు అతనికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పినటువంటి, అంటే మీరు ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు కాబట్టి దానికి ఆన్సర్ చెప్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తికి కానీ ఎక్కడా సంబంధం లేనటువంటి పరిస్థితి. ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదండి? బోరుగడ్డ అనిల్ కి మాకు ఎటువంటి సంబంధం లేదని మీరు ఇచ్చాము. కావాలంటే మీకు నేను ఇంకోసారి డిబేట్ లో నన్ను పిలవండి, మీకు పేపర్లు కూడా సబ్మిట్ చేస్తాను. అప్పుడు ఆయన ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే బోరుగడ్డ అనిల్ ఎంతో రెచ్చగొట్టే మాటలు మాట్లాడాడు.
చాలా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేశారు. మరి అప్పుడెందుకు ఆయన మీద చర్యలు తీసుకోలేదు? మేము ఖండించాం మేడం. మేము ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ ఒక రాజశేఖర రెడ్డి అనే ఒక గొప్ప నాయకుడు చనిపోయినప్పుడు ఆయన పునాదులు ఆయన పేరు మీద ఏర్పడినటువంటి ఈ రాష్ట్రంలో మహిళలు గౌరవిస్తుంది, ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా అభిమానిస్తుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఏదైతే తన మేనిఫెస్టోలో పెట్టాడో ఆ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి పరిస్థితి. ఇంకొకటి, ఈ సబ్జెక్ట్ సంబంధించి అంబటి రాంబాబు గారు ఎందుకు బ్యారికేడ్లు ఎత్తివేశారు, పోలీసులకు ఎందుకు ఎదురు తిరిగారు అనేదో మీరు క్వశ్చన్ ఇచ్చారు నన్ను. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ప్రజాస్వామ్యంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా వ్యక్తిగత స్వేచ్ఛను అలాగే వాక్ స్వాతంత్రాన్ని ఎవరు అడ్డుకున్నా అది నేరమే. ఆర్టికల్ 21, ఆర్టికల్ 19 చదువుకోమనండి. ఒక నిమిషం మళ్ళీ వస్తాను. విజయ్ గారు వీడియో ప్లే చేయండి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డిలను ప్రశ్నించినందుకు పచ్చ బ్యాచ్ ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ నెల 5న సోపాటి రత్నం అతని అనుచరులు బోరగడ్డ అనిల్ క్యాంప్ ఆఫీస్ పై దాడికి చేసేందుకు యత్నించగా పోలీసుల సహకారంతో టీడీపీ గూండాలను తరిమి కొట్టారు. అయినా పచ్చ బ్యాచ్ అరాచకాలు ఆగలేదు. అర్ధరాత్రి సమయంలో సాక్షి ఛానల్లో క్లియర్ గా వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ యొక్క క్యాంప్ ఆఫీస్ ని తగలబెట్టారు అని సాక్షి ఛానల్లో చెప్పారు. రెండోది, అదే సాక్షి ఛానల్లో సాక్షి మైక్ పెట్టుకొని షర్మిల గారి పైన అత్యంత జుగుత్సాకరంగా బోరుగడ్డ అనిల్ మాట్లాడాడు. మరి అప్పుడు మాత్రం మీకు బోరుగడ్డ అనిల్ అనేటువంటి వాడు మీకు సంబంధం ఉంది, ఇప్పుడు మాత్రం మీకు సంబంధం లేదు. అసలు బోరుగడ్డ అనిల్ ఎవరో మాకు తెలియదు, అసలు అతని పేరు ఎప్పుడే కొత్తగా వింటున్నాం అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే వీళ్ళు రాజకీయంగా కేవలం లబ్ధి పొందుదామనేటువంటి ప్రయత్నం తప్ప తప్పును తప్పుగా ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఛానల్లో మాట్లాడినటువంటి మాటలు కూడా అబద్ధం. వెంకటరెడ్డి గారు చెప్పినట్టు బోరుగడ్డ అనిల్కి సంబంధం లేదు. సరే, సంబంధం ఉన్నా లేకపోయినా అతను మాట్లాడిన విధానం రాంగ్. ఇందాక సార్ కూడా చెప్పారు తెనాలికి సంబంధించి. నేను వెంకటరెడ్డి గారిని ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. ఇప్పుడు దిశ అనేటువంటి ఒక అమ్మాయిని తెలంగాణలో అమ్మాయిని చంపేసినప్పుడు అదే నిండు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు హ్యాట్స్ ఆఫ్ చెప్పాడు కేసీఆర్ గారికి. అది చట్ట వ్యతిరేకమే కదా. మరి ఇక్కడ వీళ్ళు ఏ విధమైనటువంటి రౌడీ యాక్టివిటీస్ ఉన్నాయో, వీరికి ఎంత దారుణమైనటువంటి చట్టానికి ఒకలాగా ఇక్కడ చట్టానికి ఒకలాగా ఏ విధంగా మాట్లాడుతున్నారు, దానికి మీరు ఏ విధంగా జస్టిఫికేషన్ ఇవ్వగలరు వెంకటరెడ్డి గారు చెప్పాలా? వెంకటరెడ్డి గారు ఆయన ఒక ప్రశ్న అడిగాడు మేడం, నాకు సరిగ్గా వినిపించలేదు, మీరు అడగండి. హైదరాబాద్ లో ఏదో సంఘటన గురించి అడిగాడు. దిశ అనే అమ్మాయిని అక్కడ చంపేసినప్పుడు దాన్ని పోలీసులు వాళ్ళని ఆ ముద్దాయిల్ని ఎన్కౌంటర్ చేసినప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. ఇక్కడ అదే విధంగా ఇక్కడ ఏదైతే నేరస్తులు గంజాయి బ్యాచ్ ఉన్నారో వాళ్ళని కొట్టడం తప్పే. అక్కడ పోలీసులు కాల్చినా చట్ట వ్యతిరేకంగా చేసిన దాన్ని పోలీసులు దానికి చట్టపరంగా చర్యలు ఎదుర్కోవాల్సిందే. ఇక్కడ పోలీసులు అత్యుత్సాహం చూపించి వాళ్ళని ఆ రౌడీ బ్యాచ్ లేదు బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఎవరైనా సరే రోడ్డు మీద కొట్టడం అనే దాన్ని చట్టం అంగీకరించదు. ఎంత నేరస్తులు కూడా రాజ్యాంగ పరంగా కొన్ని హక్కులు ఉంటాయి, ఆ హక్కుల ఉల్లంఘన జరిగిన మాట వాస్తవం. వారిపైన కూడా చట్టపరంగా చర్యలు జరుగుతూ ఉన్నాయి, దాన్ని ఎవరు వాళ్ళకేమి ఎగ్జంప్షన్స్ ఏం లేవు. కానీ అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయం, అక్కడ ఒక రాజకీయం, ఇక్కడ ఒక రాజకీయం చేస్తా ఉన్నారు. దానికి మీరు స్పష్టమైనటువంటి సమాధానం ఇవ్వండి. వెంకటరెడ్డి గారు మేడం ఆయన క్వశ్చన్ అడిగాడు కోటేశ్వరరావు గారు సంథింగ్ తెలుగుదేశమో నాకు ఐడియా లేదు. అంటే ఆయన అడిగేది ఏంటంటే ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో ఏమైనా వ్యతిరేకంగా జరిగినప్పుడు జగన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మంచి చేశారు అంటూ కూడా అన్నారు. మరి మన రాష్ట్రంలో ఇటువంటి జరిగినప్పుడు ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు విజయ్ గారు. ఏ ఇష్యూలో మేడం తెలంగాణలో జరిగింది? దిశ యాప్ గురించి అండి. దిశ అంటే దిశ అని ఎన్కౌంటర్ జరిగింది కదా, అప్పుడు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి వాళ్ళకి కంగ్రాట్స్ చేశారు జగన్. మరి ఇప్పుడు మన రాష్ట్రంలో గంజాయి ఎవరైతే సేవిస్తున్నారో వాళ్ళని అరికట్టడానికి పోలీసులు చర్యలు తీసుకుంటుంటే ఎందుకు వారి మీద ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారు అంటూ కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎన్కౌంటర్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా దాని గురించి అభినందనలు అవి తెలియజేయలేదు. ఏదైతే జరిగిందారని దానికి సంబంధించి మాట్లాడినటువంటి పరిస్థితి. నేను ఇక్కడ చెప్తున్నా తెలంగాణ రాజకీయాల గురించి ప్రస్తుతం అప్రస్తుతం అనేది నా అభిప్రాయం. నా అభిప్రాయం ఏంటంటే తెలంగాణలో కాదు తెనాలిలో కొట్టినటువంటి అది మానవ హక్కులకు సంబంధించి చాలా తప్పు. మీరు ఒప్పుకుంటున్నారా? ఒక మీడియాగా
ఒక మీడియాలో అంటే ఉన్న బహిరంగంగా యాంకర్ గా వచ్చి గంజాయి సేవించడం కరెక్ట్ అంటారా? ఇప్పుడు బహిరంగ వాళ్ళు గంజాయి సేవించినట్టు మన దగ్గర వీడియోలు పెట్టారా మీకేమన్నా? గంజాయి సేవించేసి ఆడవాళ్ళ మీద దాడులు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి, అవి కూడా కరెక్టే అంటారా? అవి మేము కరెక్ట్ అని ఎందుకు సమర్థిస్తాం మేడం? మరి ఇప్పుడు మీరు అదే కదండి సమర్థిస్తున్నారు కదా. ఇప్పుడు ఎక్కడ సమర్థించాను నేను? ఇప్పుడు అంటున్నారు కదా మరి ఇది కరెక్ట్ కాదంటారా అని చెప్పి నన్ను క్వశ్చన్ చేస్తున్నారు మీరు. మరి బహిరంగంగా గంజాయి సేవించి ఆడవాళ్ళ మీద ఇటువంటి చేయడం, రాజధాని మహిళల్ని ఇట్లా ఒక వేసెలు అంటూ కూడా మాట్లాడడం ఇవన్నీ కరెక్టే అంటారా? అది ఒక యాంకర్ మాట్లాడాడు మేడం, అది వైఎస్ఆర్ సిపి మాట్లాడలేదు. అంటే ఆ యాంకర్ మాట్లాడిన ఛానల్ ఎవరిది? దానిని యాంకర్ మాట్లాడిన మీడియా ఎవరిది? మేడం చెప్పండి. సాక్షి మీడియా ఖండించిన దాన్ని, అలాగే కొమ్మినేని శ్రీనివాసరావు గారు మరుసటి రోజు కూడా మీటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కేఎస్ఆర్ లైవ్ షో అది తప్పే ఎవరు మాట్లాడినా అని చెప్పి ఖండించినటువంటి పరిస్థితి మీరు గమనించాలి. అంతేగాని మీరు కట్ అండ్ పేస్ట్ పెట్టి ఏదో చేయాలని ప్రయత్నం జరిగితే అది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. మీరు నాలుగో స్తంభం ఏది ప్రజాస్వామ్యంలో పత్రికలు లేదా మీడియా ఏదైనా కానీ నాలుగో స్తంభం. మీరు ప్రజాస్వామ్యం వైపు శాంతియుతంగా ఏదైతే జరగాలో అది జరగాల, అలాగే ఆర్టికల్ 1921 ఏదైతే స్వేచ్ఛ ఉందో అది జరగాలి. కానీ వాళ్ళేదో చెప్పారు, తెలుగుదేశం వాళ్ళు చెప్పారనో లేకపోతే ఇంకొకళ్ళు చెప్పారనో కాదు, జరగాల్సింది ప్రజాస్వామ్య బద్దంగా జరగాల్సినటువంటి. కంక్లూడ్ చేయండి, ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో కంక్లూడ్ చేయండి. నెక్స్ట్ మిగిలిన వాళ్ళ దగ్గరికి కూడా వెళ్దాం, మనకి టైం కూడా అయిపోయింది. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నేనైతే ఒకటి చెప్పదలుచుకున్నా, ఈ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఈ యాక్సిడెంట్ కి సంబంధించి అది AI ద్వారా సృష్టించబడింది. రాంబాబు గారికి సంబంధించి ప్రజాస్వామ్యయుతంగా జరిగేటటువంటి ర్యాలీలను కానీ వేటిని కానీ పోలీసులు కానీ లేదా ప్రభుత్వం కానీ అడ్డుకోకూడదు. ప్రతి ఒక్క పౌరుడికి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో స్వేచ్ఛ ఉంది ఆర్టికల్ 91 ఆర్టికల్ 21 ప్రకారం. కనుక దయచేసి నేనేం చెప్తా ఉన్నా అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ లేదా స్వేచ్ఛగా తిరిగే హక్కుని కానీ హరించడానికి ప్రభుత్వానికి హక్కు లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒకటైతే చెప్పదలుచుకున్నా, జరిగినటువంటి సంఘటనలన్నింటినీ కూడా మా పార్టీ దాని గురించి బాధితులకి ఏం చేయాలో అది మా పార్టీ చేసినటువంటి పరిస్థితి. వాళ్ళను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పిలిచి పరామర్శిస్తారా, ప్రభుత్వం అనుమతిస్తే వాళ్ళ ఇళ్లకెళ్ళి పరామర్శిస్తారా అనే విషయాన్ని మా పార్టీ చర్చించి నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. విజయ్ గారు మీరు చెప్పండి, కింది స్థాయి పోలీసులు ఇంకా కొంతమంది వైసీపీ నేతల చెప్పు చేతుల్లోనే ఉన్నారు, వాళ్ళు ఆడించిన తోలు బొమ్మల్లానే ఆట బొమ్మల్లానే ఆడుతూ ఉన్నారు. మరి కూటమి ప్రభుత్వంలో మరి ముఖ్యంగా సీఎం చంద్రబాబు ఎంత వారించినా కూడా కొంతమంది ఇదే వ్యవహార శైలిని వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇంకా గడుస్తూనే ఉంది. సంవత్సరం ఏడాది పాలన పూర్తి చేసుకున్నప్పటికీ కూడా పోలీసు వ్యవస్థ కొంతమంది పోలీసులు మారడం లేదు. మరి వీరిపై ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? వాస్తవంగా మీరు చెప్పిన మాట వాస్తవం అండి. ఇప్పుడు అందరినీ మనం ఒకే ఘాటిని కట్టలేము. కొంతమంది అన్న మాట వాస్తవం. కొంతమంది ఖచ్చితంగా ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో అంటగాగుతా ఉన్నారు. వారిపైన కూడా ఎక్కడెక్కడైతే అంటగాగుతా ఉన్నారో బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళకి సపోర్ట్ చేశారు, రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేసి వాళ్ళందరిపైన కూడా ఒక్కొక్కరి పైన చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇంకా ప్రక్షాళన జరుగుతూ ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు జరిగినటువంటి ఆ కార్యక్రమాల నుంచి ఇంకా కొంత క్లీనింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ క్లీనింగ్ కూడా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అటువంటి వారిపైన అయితే ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులు కూడా దానిపైన విచారణ చేస్తా ఉన్నారు. దీనిపైన కూడా సమగ్రమైనటువంటి విచారణకు కూడా రేపు ఈ రోజు ఆదేశిస్తా ఉన్నారు. ఖచ్చితంగా దీనిపైన నిజానిజాలని అన్ని కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ రాజకీయం అనేటువంటిది కాదండి. దురదృష్టం ఏంటంటే లాయర్ గా ఉండి వెంకటరెడ్డి గారు కూడా చట్టాలు మాకు వర్తించవు, పోలీసులు ఆంక్షలు పెట్టకూడదు, రాజ్యాంగబద్ధంగా నడవాలి తప్ప రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడటం, అడ్వకేట్ గా ఉండి మాట్లాడటం నిజంగా శోచనీయం. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ చనిపోయిన కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నామండి. రైట్, కోటేశ్వరరావు గారు మీరు కంక్లూడ్ చేయండి ఈ రోజు డిబేట్ ని. ఇప్పటి వరకు ఇరు వాదనలు విన్నాము. ఇటు వైసీపీ వాళ్ళు చెప్పింది, టీడీపీ వాళ్ళు చెప్పింది కూడా. మరి యాజ్ ఏ అనలిస్ట్ గా ఇటు ఎస్పీ చెప్పిన మాటల్ని కూడా మనం విన్నాము. మరి ఇప్పుడు ఎస్పీ ఏం చెప్పబోతున్నారు అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే కింది స్థాయి వాళ్ళు ఇచ్చింది ఒకటి,
ఆయన చెప్పారు. మరి ఇప్పుడు మరొకటి తెరపైకి వచ్చింది. మరి దీని మీద కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అనిత ఎలా స్పందించబోతున్నారు అనేది కూడా క్వశ్చన్ మార్క్. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? అనిత గారు ఇంతవరకు ఏమీ స్పందించినట్టు కనపడలేదు. సరే, స్పందిస్తారా లేదా అనేటువంటిది అది వేరే అంశం. ఇప్పుడు పోలీసు ఏం చేస్తుంది అనేటువంటిది ప్రశ్న. అందుకని పోలీసులు తీసుకునేటువంటి యాక్షన్ బట్టి మరో సందర్భంలో మనం ఏం చేస్తారు, ఏమిటి, ఈ కేసు ఏ మలుపు తిరుగుతుంది, చివరికి టీ కప్ లో తుఫాన్ లాగా వైసీపీ వాళ్ళు చెప్తున్నట్లు ఇది ఏఐ సృష్టి లేకపోతే కట్ అండ్ పేస్టా లేకపోతే ఇది నిజంగానే ఉందా అనేటువంటివన్నీ కూడా విచారణలో తేలాల్సి ఉంటుంది. విచారణలో తేలకుండా మనం అవునని గాని కాదని గాని నిర్ధారించలేము. అయితే ఈ సందర్భంగా మీరు ఇందాక వైసీపీ నేతను ఒకటి అడిగారు, తెనాలి గంజాయి పచ్చి గంజాయి తాగి మహిళల మీద దాడులు చేస్తే మీరు సమర్పిస్తారా అని అడిగారు. మంచి ప్రశ్నే అది. మీరు ఇంకా అడగాల్సింది ఏంటంటే, ఈ ప్రభుత్వం అధికారానికి వచ్చి ఏడాది అయిన తర్వాత కూడా ఇంకా గంజాయి ఎందుకు దొరుకుతా ఉంది, ఆ గంజాయి తాగి అల్లర్లు చేస్తూ ఉంటే వాళ్ళ మీద తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి, ఆ చర్యలు ఏమి లేకుండా ఇప్పుడు ఎట్లాగైతే వైసీపీ నాయకులు మాకు చట్టాలు వర్తించవని చెప్పేసి చెప్పడాన్ని విమర్శిస్తున్నాము, హోంమంత్రి కూడా మరి అదే విధంగా కొడితే తప్పేంటని మాట్లాడారు. ఆమెకున్నటువంటి హక్కు ఏమిటి, ఆమెకి చట్టాలు వర్తించవా అనేటువంటి ప్రశ్నలు కూడా జనం చర్చించాలి. ఒక మీడియా తరఫున మీరు కూడా ప్రశ్నించాలి అనేది నా అభిప్రాయం. ఎస్ విజయ్ గారు, ఫైనల్ గా మీరు చెప్పండి. హోమ్ మినిస్టర్ అనిత గారు ఇప్పటి వరకు కూడా స్పందించలేదు ఈ ఘటన మీద. మరి ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు హోమ్ మినిస్టర్ అనిత? యాజ్ ఏ హోమ్ మినిస్టర్ గా ఇప్పటి వరకు ఆమె రెస్పాండ్ అయ్యి ఉండాల్సింది. బికాజ్ మార్నింగ్ నుంచి కూడా ఇది చాలా బిగ్ టాపిక్ గా ప్రతి ఒక్క ఛానల్ కూడా నడుస్తుంది. మరి పోలీసు వ్యవస్థపై ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ముందు పోలీసు వ్యవస్థతో పాటు ఆ నేరాన్ని తప్పుదోవ పట్టించిన వాళ్ళ అధికారుల దగ్గర నుంచి ఆ నేరం చేసిన వారి దాకా అందరిపైన కూడా ఖచ్చితంగా ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారు డీజీపీ గారితో మాట్లాడారు. దానికి సంబంధించి విచారణ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. దీన్ని ఎవరెవరైతే నేరం చేసి సహకరించినటువంటి పోలీసులు ఏమైనా తప్పుడు సమాచారం ఇచ్చుంటే కింద స్థాయిలో వారిపైన కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. చివరిగా నాదొకటే ఒక ప్రశ్న అండి. ఇప్పుడు 19(1A) గురించి చెప్పారు వెంకటరెడ్డి గారు. నాదొకటే ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ గారు తన సొంత తండ్రిని చూసుకోవడానికి వెళ్తా అంటే రోడ్డు పైన ఆపేసి ఆయన వెళ్లకుండా అడ్డుపడినప్పుడు మానవ హక్కులు 19(1A) కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ ఎందుకని గుర్తు రాలేదు? ఆ రోజున లోకేష్ బాబు గారు క్లియర్ గా రాజ్యాంగం చూపిస్తూ ఆర్టికల్ ని చదివి వినిపించారు. అప్పుడు మీకు రాజ్యాంగం కానీ రాజ్యాంగ హక్కులు కానీ గుర్తుకు రాదు. ఈ రోజు మాత్రం రాజ్యాంగం, అంబేద్కర్ గారు, చట్టాలు, న్యాయాలు అన్ని మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా శోచనీయం అని మాత్రం చెప్పదలుచుకుంటా ఉన్నాను. రైట్ సార్, మరి ఈ రోజు డిబేట్ కి టైం అయిపోయింది. సో థ్యాంక్ యూ సార్. కోటేశ్వరరావు గారు, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్. అలాగే విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే వెంకటరెడ్డి గారు, మీకు కూడా థ్యాంక్ యూ. సో చూసాం కదా, ఈ రోజు మార్నింగ్ ఒక విజువల్ బయటకు వచ్చింది. మరి దీనిపై నెక్స్ట్ ప్రభుత్వం ఎలా స్పందించబోతోంది, ముఖ్యంగా ఎస్పీ సతీష్ నెక్స్ట్ ఏం చెప్పబోతున్నారు అనేది